అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ ఫుడ్. నేను మీ శిరీష. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ అందరి ఫేవరెట్ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఇంకో హాఫ్ టీ స్పూన్ అయినా యాడ్ చేసుకున్నా బానే ఉంటుందండి స్పైస్‌కి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నానండి. ఇది పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా కాబట్టి 1 టీ స్పూనే వేసుకున్నా నేను. సాల్ట్ మీ టేస్ట్‌కి పట్టి ఏసుకోండి. పెరుగు 1 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. మైదా పిండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. కార్న్ ఫ్లోరు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి 1 టీ స్పూను. ఆ క్లిప్ మిస్ అయింది. అందుకే చెప్తున్నాను. వేసుకోండి. ఆయిల్ 1 టీ స్పూన్ వరకు వేసి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా. కొంచెం వాటర్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. మరీ పలుచగా అవ్వకూడదు. మరీ థిక్‌గా గట్టిగా ఉండకూడదండి. ఇది పేస్ట్ కలుపుకోవాలండి. పునుగులు వేసుకుంటే మనం ఎలా ఉంటదో అట్లా రావాలండి పిండి కరెక్ట్‌గా అది కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇలా. ఇట్లా రావాలండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి అప్పుడు పట్టుకుంటది చికెన్‌కి. 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి నేను. 1 కేజీ వరకు తీసుకొని దాన్ని మొత్తము బాగా కలుపుకోవాలండి. ముక్క ముక్కకి పట్టేటట్టుగా మసాలా అంతా బాగా కలుపుకోవాలండి మొత్తము. చూసారు కదా! మరీ ఎక్కువ గట్టిగా రాగూడదండి. బాగా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ బావుంటుందండి. కరెక్ట్‌గా అలా కలుపుకోండి సరిపోతుంది 1 కేజీ చికెన్‌కైతే. అంతే అండి. దీంట్లో 1 ఎగ్ ఏసుకున్నానండి. చూసారు కదా! ఒక్క ఎగ్ 1 కేజీ దానికి సరిపోయిందండి నాకైతే. ఎందుకంటే మరీ జారుగా రాగూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి అది. కరెక్ట్‌గా సరిపోతుందండి 1 ఎగ్ 1 కేజీ దానికి. చూసారు కదా! ఇలా రావాలి ముక్క. మరీ గట్టిగా ఉండకుండా పిండితోటి, మరీ పల్చగా ఉండకుండా కొంచెం అలా పట్టుకుంటే చాలండి మసాలా అనేది. చూసారు కదా! ఇలా కలుపుకొని దాన్ని 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మీకు టైం పాసిబుల్ అయ్యేటట్టు 1 అవర్ అయినా సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. ఒక్కొక్కటిగా బాగా నెమ్మదిగా వేసుకుంటూ ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్‌లో బాగా కాగిన తర్వాత నూనె మీడియం ఫ్లేమ్‌లోకి మార్చేసుకోండి. యేసుకునేటప్పుడు మార్చుకొని ఒక 2 నిమిషాల పాటు కదిలించకూడదండి. తర్వాత ఇలా కదిలించుకోవాలి. అప్పుడు బాగా పడుతుందండి మసాలా. ఫస్ట్ ఎయగానే కదిలిచ్చామంటే ఆ మసాలా అంతా విడిపోయి అసలు ముక్కకు పట్టుకోదు అనమాట. ఇదొక్కటి కేర్‌ఫుల్‌గా చేయండి. ఒక 2 నిమిషాల వరకు కదిలిచ్చకండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి. అప్పుడు పట్టుకుంటుంది. ఇలా వేగిపోయిందండి. వేగిన తర్వాత లాస్ట్‌లో మీకు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. కొంచెం వేసుకొని దాంట్లోనే లాస్ట్‌లో అయిపోయిందన్నప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వస్తుంది గదా! అప్పుడే ఏసేసుకోవాలి. అవేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. చాలా బావుంటుందండి. ఈ చికెన్ పకోడీ వేడి వేడి రసమన్నంలోకి చాలా బావుంటుందండి. సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చండి. మనం కలిపి పెట్టుకున్నామంటే వాళ్ళొచ్చే టైంకి కరెక్ట్‌గా చేసి పెట్టొచ్చండి. పిల్లలకి కూడా బావుంటుంది. చూసారు కదా! ఎంత వచ్చిందో. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బావుంటుందండి. హార్డ్‌గా ఉండదు లోపల. చాలా బావుంటుంది. ఇలా చేసుకోండి ఒకసారి. ట్రై చేయండి ఈ ప్రాసెస్. చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్‌లాగా కానీ, ఏదైనా ఫంక్షన్, పార్టీస్ ఉన్నా గూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.